జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సామాన్యుడికి ప్రతి కుటుంబానికి మేము దాదాపు నియోజకవర్గం గడప గడప మొత్తం తిరిగాము. ఇప్పుడు పార్టీ లేదు, తెలుగుదేశం లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, ఇంకొకటి లేదు. ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి లబ్ధి పొంది ప్రతి కుటుంబానికి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి లేదంటున్నారు. 2-3 పోర్టులు అభివృద్ధి, ఈ పోర్ట్లు 4 పోర్ట్లు ఉన్నాయి కదా, అన్నీ అభివృద్ధి చేశాడు. ఇప్పుడు మనకు బ్రిటిష్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోకి వెళ్తే ఇది గర్వంగా చెప్తున్నాం మేము. ప్రతి గ్రామంలోకి వెళ్తే హాస్పిటల్ ఆ నుంచి సచివాలయాలు, రైతు భరోసాలు, ఇప్పుడు 5 నిమిషాల్లో పోతే అక్కడ ఏ పని చేయించుకోవాలన్నా కూడా సచివాలయం వరకు ప్రతి గ్రామంలో జరిగింది. ఇప్పుడు గుంటలు రోడ్లు కూడా చాలా వరకు చేస్తున్నారు. ఇవన్నీ జరగాలంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే ప్రతి గ్రామంలో అభివృద్ధి అంటే ప్రతి సామాన్యుడు ఒకటి కార్డు కావాలా, ఇంకొక దానికి వెళ్ళాలి. ప్రతి దానికి వెళ్తే ఈరోజు అంతకుముందు పంచాయతీ ఆఫీసులు ఇవన్నీ దగ్గర ఏం చేసేది లేదు కదా. ప్రతి గ్రామంలోకి వెళ్తే, ప్రతి సచివాలయంలోకి వెళితే ప్రతి సామాన్యుడికి జరుగుతుంది. నిన్న ఎందుకు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు పోయి మనము చేసిన స్కూల్లో పోయి వాళ్ళ కాడ కూర్చొని అన్నం తిని వచ్చాడు. అవి ఎవరు కట్టినట్టు? ఇప్పుడు నిన్న లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు పాపం ఇద్దరు పోయి భోజనం కూడా బాగుంది. అమ్మఒడి కనిపెట్టింది లోకేష్, అమ్మఒడి వేసింది జగన్మోహన్ రెడ్డి కనిపెట్టింది. ఈనాడు కనిపెట్టాడు. ఈ రోజన్నా కొత్తగా ఇచ్చారా? ఈయన టెక్నాలజీ ఏమైనా చంద్రమండలం నుంచి ఏమైనా కనిపెట్టాడు? ఈయనేమన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. స్కూళ్ళు ఎంత అభివృద్ధి చేస్తున్నాడా? స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ నుంచి ఈరోజు దిక్కు లేదు దీనికి, ఆరోగ్యశ్రీకి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు జనాల మీద ఖర్చు సాధింపులు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఎమ్మెల్యేని కూడా కొడుతున్నారంటే వీళ్ళకి ఎంత దారుణానికి దిగజారారు నాకు అర్థం కావడం లేదు అసలు. కనీసం ఇది కరెక్ట్ కాదు కదా. ఈ ప్రజాస్వామ్యం కానీ, ఇది బ్రిటిష్ ప్రభుత్వం కాదు. ఇది బ్రిటిష్ ప్రభుత్వం అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు పెట్టి చేస్తున్నారు. ఇది ప్రజా పరిపాలన, ధర్మ పరిపాలన మన భారతదేశమే. ఇది మన రాష్ట్ర ధర్మ పరిపాలన లేదు. ఇప్పుడు చాలా మారిపోయింది. ఇది కరెక్ట్ కాదు. ఎవడన్నా రాని, ఎవడు ముఖ్యమంత్రి కానీ రేపు ఇంకొకడైతుడు ఒకటి శాశ్వతం కాదు. ఇది కరెక్ట్గా పరిపాలన చేయాలా, ప్రజలకు నచ్చాలా ఒక పరిపాలన చేస్తే.